టీఎస్ లాసెట్ ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చేసి మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో డేట్స్ వచ్చేసి 2 అక్టోబర్ రోజు మనకు వెబ్సైట్లో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్ట్. సో సెకండ్ రోజు మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3rd to 7th అక్టోబర్ మనకు కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఫేజ్ 1లో పెట్టిండ్రు, ఫేజ్ 2లో కూడా పెట్టిండ్రు. సో ఇక్కడ కొందరికి ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అవుతుంది. ఇంకొక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి ఫేజ్ 1లో ఉన్న కాలేజే ఫేజ్ 2లో కూడా వస్తుంది. సో ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో వేకెన్సీ ఉన్నట్టు, మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉంది, మీ ర్యాంక్ కొద్దిగా బాగుంది. సో అందుకే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు ఒక కాలేజ్ వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ పోతుంది. ఎవరికైతే ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఎగ్జాంపుల్ మీకు పెద్దంకంటి లా కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మీరు ఉస్మానియా కావాలనుకున్నారు, ఉస్మానియా కావచ్చు, కాకతీయ, తెలంగాణ అట్లా పెట్టుకున్నారు, కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే మీ ర్యాంక్కి హెవీ కాంపిటీషన్ ఉంది, సో రాలేదు. సో అదే కాలేజ్ ఉంటుంది. సో మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫేజ్ 1లో ఒక కాలేజ్ ఉంది, ఫేజ్ 2లో ఇంకొక కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు పక్కా మీరు పాత కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చుకొని మీకు ఏదైతే ఇప్పుడు కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మళ్ళీ వెళ్ళి సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి ఒరిజినల్స్, జిరాక్స్ సెట్స్, అక్కడ ఏదైతే ఫార్మాలిటీ ఉందో అవన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదే ఫేజ్ 1లో సీట్ రాలేదు కానీ ఫేజ్ 2లో సీట్ వచ్చింది, ఇప్పుడు మీరు కూడా మీకు ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకొక డౌట్ రావచ్చు, ట్యూషన్ ఫీజ్. సో మీకు ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయినప్పుడు ఫేజ్ 1లో తక్కువ ఫీజు ఉందనుకోండి ట్యూషన్ ఫీజ్, ఫేజ్ 2లో ఎక్కువ ఫీజు ఉందనుకోండి. సో ఎంత ఎక్కువ ఉందో అది మీరు పే చేయాలి. అది పే చేసిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ ఫేజ్ 1లో ఎక్కువ ఫీజు ఉంది కానీ ఫేజ్ 2లో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ వచ్చిందనుకో, రీఫండ్ చేస్తారు. సో ఎక్కువ మీరు కట్టుకోవాలి, తక్కువ ఉంటే మీకు రీఫండ్ అయిపోతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్. పక్క మీరు చేంజ్ అయిన వాళ్ళు పక్క మీ పాత కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్, టీసీ కావచ్చు అవన్నీ తెచ్చుకొని మీ ఎప్పుడు ఫ్రెష్గా ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ కొందరు ఉంటారు, నేను బై మిస్టేక్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాను, ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయిపోయింది, నాకు ఫస్ట్ ఫేజ్ది కావాలంటే ఇవ్వరండి. సో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే మీకు నచ్చిన కాలేజే కదా, మీరు ఆ వెబ్ ఆప్షన్ పెడుతున్నారంటే మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్, ఆ కాలేజ్లో వెళ్ళడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ ర్యాంక్ ప్రకారంగా, మీ క్యాస్ట్ పరంగా అక్కడ వేకెన్సీ ఉంటే ఇస్తారు. సో ఫేజ్ 1 to ఫేజ్ 2 చేంజ్ అయితే ఫేజ్ 2లోనే వెళ్ళాలి. ఫేజ్ 1, ఫేజ్ 2 సేమ్ కాలేజ్ ఉంటే అదే కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 1లో అలాట్ కాలేదు, ఫేజ్ 2లో అలాట్ అయింది, ఫేజ్ 2లో ఏ కాలేజ్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 అయిన తర్వాత ఎవరైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు కొందరు ఆ కాలేజ్ నచ్చదు వాళ్ళకు, సో జాయిన్ అవ్వరు. సో అలాంటి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి ఓవరాల్ తెలంగాణలో ఉన్న అన్ని లా కాలేజెస్, కానీ ఓన్లీ ప్రైవేట్ లా కాలేజెస్కి మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి లైక్ ఒక వీడియో చేస్తాను ప్రీవియస్ వీడియోలో, సో అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. కానీ గవర్నమెంట్ కాలేజెస్ వేకెన్సీస్ మనకు స్పాట్ అడ్మిషన్స్లో ఉండవు. సో ఇవ్వండి. సో రిజల్ట్స్ అయితే మనకు 2 అక్టోబర్ రోజు వస్తాయి. సో ఇంకేమన్నా అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు ఏవైతే ఎక్స్ట్రా ఫీజెస్ పే చేస్తారో అవి రీఫండ్ చేయరు, ఎందుకంటే అవి ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, కొందరు డిమాండ్ చేస్తారు 4,000, 3,000, 5,000 అవి వాళ్ళే ఉంచుకుంటారు, మళ్ళీ వెళ్ళి మీరు అడిగితే కూడా ఇవ్వరు. సో ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మనం ఏదైతే పింక్ కలర్లో కడతామో 20,000 కావచ్చు, కొందరు 10,000, కొందరికి 0 లైక్ ఓన్లీ 100 రూపీస్ చూపిస్తుంది, ఆ అమౌంట్ మాత్రమే మీకు రీఫండ్ చేస్తారు. మిగతా అమౌంట్ వాళ్ళే ఉంచుకుంటారు, 4,000, 3,000 ఆ ఫీజ్ అని ఈ ఫీజ్ అని. సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి బతిమిలాడాలి. సో అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కానీ వాళ్ళు ఇవ్వరు. సో ఇవి మెయిన్ పాయింట్, ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మాత్రమే మనకు రీఫండ్ చేస్తారు, మిగతా ఫ్రీ ఆ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు పక్కా ఇవ్వరు. సో ఇవి పాయింట్స్. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అక్టోబర్ 2 రోజు అయితే రిజల్ట్స్ వస్తాయి, వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజెస్ ద్వారా లైక్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.